హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ కార్తీక పౌర్ణమి స్పెషల్ చనివిడి అంటే మనం కడుపు చలవ అంటారు కదా. ఇది 3 రకాలుగా చేసామండి. ఇక చనివిడి ఎలా చేయాలో చెప్తాను చూడండి. చాలా బాగా కుదిరింది. దానికి చూడండి, మనం ముందుగా 3 to 4 అవర్స్ బియ్యం నానబెట్టుకున్న తర్వాత అవి చక్కగా కడుక్కొని దాన్ని అలా ఓడబెట్టి మనం క్లాత్ మీద ఇవి కొద్దిగా డ్రై అయ్యే వరకు మనం ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టిన బియ్యాన్ని మనం మిక్సీలో వేసుకుని జస్ట్ ఫైన్ పౌడర్, చాలా మెత్తగా పౌడర్ ఆడుకోవాలండి. నేను చూపించిన విధంగా అలా మిక్సీలో ఆడుకున్న తర్వాత జల్లిడి పట్టాలండి. అస్సలు ముర ఉంటే బాగోదు. అందుకని మనం చూసుకొని ఆ మురాలు అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ పిండి ఒక్కటే మనం ఏం చేయాలంటే తీసుకుని ఆ పిండిని మనం అయితే ఈ చనివిడిని పంచదారతో కానీ బెల్లంతో కానీ రెండూ కలిపి కూడా చేయొచ్చండి. మా మదర్ ఈవేళ దాన్ని చూడండి, ఆ పిండి అలాగా ఫైన్ పౌడర్ ఆడుకున్న తర్వాత మా మదర్ ఈవేళ 2-3 రకాలుగా చేసి చూపిస్తున్నారు. అంటే పంచదారతో బెల్లంతో, అలాగే పంచదార బెల్లం కలిపి ఈ పిండిని మనం తీసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఫ్లేవర్కి ఫ్లేవర్, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇలాచీ పౌడర్ అండి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ కొబ్బరి ఫ్రెష్గా అలా కొట్టుకున్న తర్వాత ముక్కలు తీసి మనం కోర్స్లీ ఆడుకోవాలండి. మరీ మెత్తగా కొబ్బరి ఆడేయకూడదు. అలా ముక్కలు ముక్కలుగా ఉంటే కనుక పళ్ళ కింద చనివిల్లో మనం తీసుకునేటప్పుడు అవి పళ్ళ కింద పడి చాలా బాగుంటుంది. అందుకని దానికి చూడండి, నేను చూపించిన విధంగా జస్ట్ అలాగా బరకగా ఆడుకున్న కొబ్బరిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పిండి కూడా తీసి చెప్పాను కదా, ఇలాచీ పౌడర్, ఈ కొబ్బరి రెండూ శుభ్రంగా పిండిలో మొత్తం కలిసే వరకు శుభ్రంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 3 రకాలుగా చేస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని ఏంటంటే డివైడ్ చేసుకోవాలి. పంచదారకి ఎంత కావాలో, బెల్లంకి బెల్లం కావాలో, అంటే ఆ పిండిని మొత్తం 3 భాగాలుగా చేసుకుంటే కనుక 3 రకాలుగా చేసుకోవచ్చు. లేదు కదా, మనకు ఓన్లీ బెల్లం చనివిడే కావాలంటే మొత్తం అలాగే కలపచ్చు, పంచదార కావాలంటే పంచదారే. అంటే ఈవేళ 2-3 రకాలుగా చనివిడి చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను. దీన్ని పచ్చి చనివిడి అంటారు. దానికి చూడండి, అలా ఫస్ట్గా బెల్లం వేసి కలిపిన తర్వాత అందులోకి కొద్దిగా ఉండ అవ్వాలి కాబట్టి మంచి ఆవు నెయ్యి వేసుకుని చక్కగా అలా ఉండ చేసుకుంటే మనం తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటాం కదండి. అప్పుడప్పుడు సింపుల్గా నైవేద్యాలు అవ్వాలంటే కనుక మనం ఈ రెసిపీని ఎంచుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అంటే అస్సలు పొయ్యి వెలిగించక్కర్ లేకుండా కూడా ఈ చనివిడి చేసుకోవచ్చు కదండి. చూడండి, అలా చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలండి. అలాగే పంచదార, మనకి స్వీట్నెస్ ఎంత కావాలో చూసుకుని దాన్ని బట్టి పంచదార కూడా కలిపి ఆ నెయ్యితో కొద్దిగా ఉండ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే పంచదార బెల్లం అన్నాను కదండి, అది కూడా రెండూ కలిపి మనం తీసుకుంటే కనుక చాలా బాగుంటాయి. 3 రకాలుగా కూడా ట్రై చేయండి. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మొత్తం అదంతా అలా కలిపేసి మనం ఒక దగ్గర ఉంచితే కనుక మొత్తం అదేంటంటే పదునుకుంటుందండి. పదునుకున్న తర్వాత మనకి మంచిగా ఉండలవుతాయి. మనం తీసుకునే టైంకి అవి బాగుంటాయి. అలాగే ప్రసాదంగా పెట్టుకుని మనం ఇలాంటి ట్రెడిషనల్ స్వీట్లు తీసుకుంటే అప్పుడప్పుడు చాలా మంచిది కదండి ఆరోగ్యానికి. అందుకే పెద్దవాళ్ళు మెయిన్ ఇలాంటివి ట్రెడిషనల్ డిష్ అని పెట్టారండి. మనం కూడా అప్పుడప్పుడు ఇలా చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరే కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.